జగనన్న పరిపాలనలో ఏ ఇబ్బందులు లేకుండా లక్షణంగా బ్రహ్మాండం ఉంటారు మన ఈ రోజు కూడా ఇంట్లో ఆడకూతురు కానీ ఏ మాట్లాడినా కానీ కనీసము పక్కకి చంద్రబాబు నాయుడు మాటలు కానీ తింటున్నారంటే పక్క కూడా ఎవరు ముద్ద కూడా పెట్టే అవకాశం లేదు. ఇప్పుడు ఈ రోజు కూడా మాట తప్పని మనిషి మెడిని తిప్పని మనిషి మా చంద్రబాబు అన్న జగనన్న 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 బాబాయ్ ఎండలకి ఫ్యాన్ గిర్రు తిరిగిద్ది అన్నావు. ఆ ఫ్యాన్ రెక్కలు ఎర్రగొడతాం అన్నారు కదా. రెక్కలు ఎర్రగొడి సైకిల్ మీద వస్తే కదా సైకిల్ పంచిన పడదంటే బయటకు పోవాలా, ఏం మాట్లాడి నడుచుకుంటూ పోవాలా. ఈ ఎండలకి 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 ఫ్యాన్ లేదు, ఏం పరిపాలన ఏం ఉండదు. ఫ్యాన్ ఉంటేనే పరిపాలన అది. కానీ ఇప్పుడు ఎవరు బాబాయ్ గారు, ఇప్పుడు సైకిల్కి ఎవరు ఎదురొచ్చినా తొక్కుకుంటా పోతాము, గ్లాస్కి ఎవరు అడ్డం వచ్చినా కుమ్ముకుంటా పోతాం అన్నాడు. సైకిల్ తొక్కి ఈ బతుకు పట్టుకున్నాడు. ఆయన వల్ల కాకనే ముగ్గురు పత్రులు కలుసుకొని ముగ్గురు వేసుడు ఒక్కడైనా కానీ నిజాయితీగా ఉన్నాడు మన జగనన్న. అది ఒక్కడైనా జగనన్న పరిపాలన ఏం మాట్లాడే పని లేదు. ఎంతమంది ఎన్ని అడ్డంకులు పెట్టినా ముగ్గురు కాదు ఇంకా నలుగురు తీసుకొచ్చి పొత్తులు పెట్టుకున్నా కానీ జగనన్నకి ఎదురు లేదు. జగనన్నదే పరిపాలన. మీకు అన్నం కూడా 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. ఫ్రీ బస్సులు ఇస్తా అన్నాడు. మాకు ఆయన ఇచ్చేసి ఫ్రీ బస్సులు మాకు సిలిండర్లు మాకెందుకన్నా, మాకు ఆల్రెడీ ఉన్నాయన్న. ఇంటికి రెండు సిలిండర్లు ఆల్రెడీ ఉన్నాయి. ఆయన ఇచ్చేది మాకు సిలిండర్లు. అది ఒకసారి నమ్మండి ఓటైనా అన్నాడుగా. మేము నమ్మమన్నా మా జగనన్న పరిపాలనే మాకు కావాలన్నా. జగనన్న రాష్ట్రం నాశనం చేసి అన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన నాశనం చేసిండేమో, మా జనాన్ని ఎవరిని నాశనం చేయాల. ప్రతి ఒక్కరికి అనుకున్న మాట తప్పకుండా పింఛన్లు కానీ అమ్మఒడి కానీ నవరత్న పథకాలు కానీ ఏ పథకమైనా కానీ మాట చెప్పిండంటే మెడము తిప్పే మనిషే కాదు మన జగనన్న.